నమస్తే. మనతో పాటు ప్రస్తుతం అయితే మిగడ మురళి గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మ. శరణార్థి అన్న. శివ శరణార్థం. అన్న ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. అన్న చూస్తుంటేనైతే ఎక్కడ చూసినా కొమరవెల్లి జాతరలో శివశక్తుల ఆటలు పాటలు పోతురాజుల విన్యాసాలు చూస్తున్నాము. అయితే ఇక్కడ మాత్రం కొత్తగా నాకు అనిపించేది అమ్మవారి ఘటం. అసలుకి అమ్మవారి ఘటం ఈ రోజు కొమరవెల్లి మల్లన్నకి జాతరలో ఎందుకన్నా? ఇక్కడ ఫస్ట్ మంగళవారం రోజు ఫస్ట్ కొమరెల్లిలో ఫస్ట్ వారం కాబట్టి ఫస్ట్ వారం మేము ఎప్పుడైనా కానీ మా నాన్న నుంచి ఫస్ట్ పూర్వీతంతో మా నాయన నుంచి ఇక్కడ ఫస్ట్ వారమే అమ్మవారు ఇక్కడ పిలిపించి ఘటం అనేది మా నాయన తీసేది. మా ఆయన తర్వాత మేము తీస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మా నాయన అందరినీ తీసుకొచ్చి ఇట్లా టూరిజం లేక తిప్పుకొచ్చి అంత గణాలు అందరినీ యాత్ర చూపించి ఇక్కడ అందరు గణాలతో అందరితో చేరు చేసుకొని అందరితో బోనాలు తీసుకొని బోనాలు ఘటాలతోని అక్కడ మల్లన్న స్వామికి ఘటము బోనాలతో తీసుకొని ఎల్లమ్మ గుడికి పై దాకా తీసుకుపోయేది. ఇప్పుడు నేను కూడా మా నాయన జాడలో నేను కూడా నడిచి మా నాయన కాల్ చేసి కాబట్టి ఇప్పుడు మా అయ్య జాడలో నేను కూడా నడిచి నేను కూడా ఇప్పుడు ఘటం తీయడం జరుగుతుంది. అంటే ఎవరైనా సరే కొమరవెల్లికి రాగానే బోనాలు ఉంటాయి, కానీ అమ్మవారి ఘట్టం ఊరేగింపని మీ నాన్నగారి నుంచి ఎందుకు వచ్చింది అసలు ఆనవాయితీ? ఆనవాయితీ అంటే మా నాయనకి ఎందుకు అది కళలు వచ్చి అనిపించిందంటే ఘటన తీయాలని. అప్పటి నుంచి ఇక్కడ మన గోల్కొండలో అయినా సరే ఇక్కడ మన కొమరెల్లి సరే మా రావరాల ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడ నుంచి చేస్తే ఇక్కడ విలేజ్లలో కూడా మన ఆయన ఘటం ఎత్తుకొని బోనాలని విజయవంతం చేసేది. ఇక్కడ కూడా కొమరెల్లిలో కూడా ఫస్ట్ వారం మల్లన్న జాతరకు మన ఆయన వచ్చి ఘటన తీసేది. మన ఆయన నుంచి నేను మెల్లగా వచ్చి చిన్న ఉండేది మా ఆయన వెంబడి వచ్చేసి నేను మెల్లగా చూసేది. మా ఆయన అడిగిన ఒకసారి ఇట్లా ఘటం ఎత్తుకుంటానంటే మన ఆయన కూడా ఎందుకురా అన్నాడు. సరేలే నాకు ఏదో ఇష్టం ఉంది ఎత్తుకుంటా అంటే మా ఆయన సరిగా నేను కూడా ఘటం ఎత్తుకో 2 ఘటాలు ఒకటేసారి ఎత్తుకొని నేను మా డాడీ ఇద్దరం ఇక్కడ ఊరేగింపుతోని మల్లన్న గుడి నుంచి చక్కర ఎల్లమ్మ గుడి దాకా వెళ్ళి ఎక్కించి వచ్చినాక నాకు ఎంతో సంతోషం అనిపించింది. అప్పటి నుంచి ఇప్పుడు ఇంతవరకు మా ఆయన తర్వాత నేను కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. అంటే అన్నసరికి కొమరవెల్లి జాతర అనగానే కోటి శివశక్తుల ఆట పాట జాతర అన్నట్టు గుర్తుకొస్తుంది. అసలుకి ఎలా అనిపిస్తుంది అన్న ఈ జాతర? ఇక్కడ మల్లన్న జాతర అంటే గణాదులకు ప్రతి సంవత్సరం జాతర వచ్చిందంటే అందరికి ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది. ఒక నెల రోజుల నుంచి అందరూ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే కథం దబా మల్లన్న జాతర వచ్చిందంటే వాళ్ళ జాతరకు అందరూ రెడీ అవుతారు. రెడీ అయ్యి అందరూ జాతరకు మేము ఇక్కడ టూరిజం అని బస్ అనేది కడతాము. మా గణాదులంతా మా వెంబడే వస్తారు. ఇక్కడ శివశక్తులంతా ఉన్నారు. వీళ్ళంతా ఇక్కడ మల్లన్న జాతరకు వచ్చి బోనాలు ఘటాలు అగ్గిగుండాలు ఉంటాయి. సోమవారం రోజు మల్లన్న స్వామికి ఇక్కడ దర్శనం చేసుకుని ఎల్లమ్మ స్వామి గుడి కూడా గుట్టపైకి ఈ ఘటం అనేది పై దాకా ఎత్తుకుపోయి అమ్మవారికి ఎక్కించి మేము వస్తాం కిందికి. అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారన్న అసలు మీరు? నేను చిన్న ఉన్నప్పుడు వచ్చేదమ్మా. నేను చిన్నగా చెడ్డి వేసుకుని వచ్చేది. అప్పటి నుంచి ఇంతవరకు నాకు కొమరెల్లి అంటే చాలా ఇష్టం ఉండేది. మా నాయన కూడా వచ్చి నేను చూసేది అనమాట. ఏంద్రా దాన్ని బాగా అబ్జర్వేషన్ చేసేది. మా నాయన ఘటన దించినాక నేను ఘటం ఎత్తుకొని వచ్చేది కిందికి. ఇప్పుడు నేను ఎత్తుకొని పోతున్నా ఘటం పైకి. అంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది కొమరెల్లిలో. ఎందుకంటే కొమరెల్లి అనగానే మేము నెల రోజుల నుంచి స్టార్ట్ అవుతాం. అందరం షాపింగ్ మాల్ అవి చేసుకుని కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గరకు వచ్చి జాతర అంతా విజయవంతం చేసి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని అగ్గిగుండాలు దొక్కి సదరపటాలు దొక్కి అక్కడ ఎల్లమ్మ దర్శనం చేసుకొని మల్లన్న స్వామి దర్శనం చేసుకొని కొండపోషంకి వెళ్తాం. మళ్ళీ కొండపోషంలో మళ్ళీ పెద్ద సదరపటం ఉంటుంది మా దాడ. సదరపటం వేసి అందరూ గణాదులందరూ మళ్ళీ అక్కడ పటం దొక్కి అక్కడ పోషమ్మ స్వామిని దర్శనం చేసుకుని అక్కడ కూడా ఘటం కూడా ఊరేగింపు ఉంటుంది. అక్కడ అమ్మవారికి ఎక్కించి అక్కడ నుంచి ఎరగొట్టు వెళ్తాం మేము. అంటే అన్న ఇప్పుడు మీ ఎంత మంది వచ్చారన్న? మా ఎంబడి ఇప్పుడు 150 మంది ఉంటారు. 3 బస్సుల మంది ఇక్కడ. ఈ 3 బస్సులు మావే. 3 బస్సులు ఇక్కడ ఇక్కడనే పెడతాం. ఎప్పటి నుంచి అయితే ఇదే ఏరియా ఈ ఏరియాలో ఉంటాము. మా నాన్న నుంచి అయితే మేము ఇక్కడనే ఉంటాం. ఎంత మంది ఉన్నారన్న మీ వెంట గణాదులు? నా వెంట 150 మంది ఉంటారు అమ్మ. శివశక్తులు మొత్తం శివశక్తులు అంతా గణాదులే 150 మంది ఉంటారు ఇక్కడ. అందరం ఒకటేసారి బోనాలు తీస్తాం, ఒకటేసారి ఘటం తీస్తాం, అందరం కలిసి ఒకటేసారి పోతాం. విడివిడి ఎవరు అందరం కలిసి పోతాం. 150 మంది. 150 మంది. అంటే ఫస్ట్ కొమరవెల్లి జాతరకు వచ్చే కన్నా ముందు ఎక్కడికన్నా వెళ్తారన్న? వెళ్తాం మేము. ఇక్కడ విలేజ్ అక్కడ అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడ కొమరవెల్లికి వస్తాము. చేసుకొని కొమరవెల్లి నుంచి కొండపోషమ్మ యారగొట్ట చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అంటే స్వగృహానికి వెళ్ళిపోతాం. ఎలా అనిపిస్తుంది అన్న ప్రతి సంవత్సరం కొమరవెల్లి జాతర వస్తున్నది? ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది అసలు? ఈ సంవత్సరం కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మల్లన్న స్వామి జాతరకు ఇంకా శివగణాలన్నీ చాలా పెరిగిపోతున్నారు కాబట్టి ఈ జాతరలో చాలా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి రావాలనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి పటం దొక్కాలనిపిస్తుంది. ఆ మల్లన్న స్వామి దర్శనం చేసుకొని గుట్టపైకి పోయి ఎల్లమ్మ కూడా దర్శనం చేసుకొని అందరూ సంతోషంగా బోనాలు ఎక్కించి ఘటాలు ఎక్కి సంపూర్ణంగా ఇంటికి వెళ్తారు. అంటే ఈ జాతరలో అసలుకి వైభవంగా జరిగే ఈ పండుగ అంటే సదరపట్నం గానీ ఇవి ముందు కూడా జరుగుతాయి. అంటే సట్టేడు వారాలు స్టార్ట్ కాక ముందు కూడా జరుగుతుంది కళ్యాణం. ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే ఎందుకన్నా ఈ 2 నెలలు? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మంగళవారం ఓల్డ్ సిటీ మొత్తం వస్తున్నాం. ఇక్కడ ఓల్డ్ సిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా గంభీరంగా అనిపిస్తుంది. మీతో 2వ వారం కానీ 3వ వారం ఎంత గంభీరంగా అనిపించేది ఏమున్నా. ఫస్ట్ వారం అందరూ చాలా ఇష్టపడతారు. అందరు గణాదులందరూ ఫస్ట్ వారం రావాలనుకుంటారు. ఫస్ట్ వారం వచ్చి ఫస్ట్ వారం అమ్మవారు ఘటం ఎక్కించి బోనాలు ఎక్కించి
అమ్మవారి దర్శనాలు చేసుకొని మల్లన్న స్వామి దర్శనం చేసుకొని వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ వారం ఇష్టపడతారు ఎవరైనా కానీ వచ్చేటప్పుడు. సెకండ్ వారం అంతా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే సదరపటాలు ఉండయి, అగ్గిగుండాలు ఉండయి. కావున రెండో వారం అంత ఇష్టం అనిపించదు. వచ్చేదో అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు, వాళ్ళంతా వెళ్ళిపోతారు. అసలు కొమరవెల్లి మల్లన్న గొప్పతనం ఒక్కసారి చెప్పండి అన్న మీ మాటలో. అసలు కొమరేలు మల్లన్న అంటే కోరుకుంటే వరాలు ఇచ్చే కొమరేలు మల్లన్న. ఎందుకంటే చాలా మందికి చాలా ఇష్టపడతారు మల్లన్న స్వామి అంటే. ఎందుకంటే కోరుకోగానే ఎంబడే వరాలు ఇస్తారు మల్లన్న స్వామి. అంటే ఇప్పుడు సట్టేడు వారాలన్నీ కూడా ఈయన అంటారన్న. అసలు ఈ సట్టేడు వారాలు ఏ విధంగా చేస్తారన్న అసలు? అంటే సట్టి పడతారమ్మా ఇక్కడ. సట్టి పట్టే వాళ్ళు అమ్మవారికి మల్లన్న స్వామికి బండారు ఎక్కిస్తారు, సట్టి వాడతారు. 7 వారాలు సట్టి వాడతారు. 7 వారాల దాకా శివగణాలు అనేది ఏం ముట్టుకోరు, అలాంటి ఉపవాసంతోనే ఉంటారు. ఇక్కడ వచ్చినాక మల్లన్న స్వామి దర్శనం చేసుకున్నాకనే తర్వాత వాళ్ళు కొండపోషం పోయినాకనే అక్కడ కొండపోషం దగ్గర ఒక పొద్దు తెస్తారు. అంతే అండి. అప్పటి వరకు ఏదైనా ఏది ముట్టారు, పాటిస్తారు, నియమాలు పాటిస్తారు. అన్న ఇప్పుడు మీరు చెప్పారు 150 మంది మీ ఎంట శివగణాదులు వచ్చారని చెప్పారు. ఇక్కడికి కొమరవెల్లి జాతరనే కాకుండా మీరు ఎక్కడికన్నా వెళ్తుంటారా మీరు? నేనమ్మా ప్రతి సంవత్సరం ఒక కొమరెల్లికి వస్తా, ప్రతి సంవత్సరం కాశీ యాత్రకి వెళ్తా. అక్కడ మా నాయన కూడా టూరిజం ఉండబోయేది. అక్కడ కూడా నేను మా నాయన కూడా సంవత్సరం కాశీకి పోయేది, అయోధ్య పోయేది. అక్కడ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, వైష్ణవ్ అన్ని వెళ్ళేది. ఇప్పుడు కూడా మా నాయన తర్వాత నేను కూడా సంవత్సరానికి అక్కడ ఒకసారి పోయేస్తా. అక్కడ కూడా టూరిజం బస్ తీసుకొని కాశీ యాత్ర పోయించినాక మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ కొమరెల్లి జాతరకు వస్తా. మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం మా సంవత్సరంలో 3 యాత్రలు తీస్తా. ఒకటి కాశీకి పోతా, ఒకటి కొమరవెల్లి, ఒకటి ఏమో మన శబరిమల టూర్ ఉంటుంది. అక్కడ 3 యాత్రలు సంపూర్ణంగా చేస్తాను నేను. ఈ 3 యాత్రలు అయితే మీతోనే జరుగుతుంది? నేను మా ఆయన ఉండేది ఏదన్నా మా ఆయన జడులో జరిగేది. ఇప్పుడు మా ఆయన కాలం చేసింది కాబట్టి మా అయ్య కాలం చేసేవాడు, ఆయన అడుగు జాడలో నేను చేస్తున్న కార్యక్రమాలు. అంటే ఏదైనా నాన్నగారి నుంచి నేర్చుకున్నారని చెప్పి? మా నాయన లేని మేము లేము కదా, ఏదన్నా మా నాయన నుంచే నేను నేర్చుకున్నా. ఏదున్నా కానీ ఏంటంటే మా నాయన చెప్పేది అనమాట, ఏదన్నా నా మాట పోకుండా నా అడుగు జాడలో మేము నడవాలన్నారు. ఇప్పుడు కూడా మా నాయన మాట తీసేయకుండా అడుగు జాడలో మేము నడుచుకుంటా మా నాయన చేసిన పురోగామే ఇప్పుడు మేము ఆ ఘటం అనేది మేము కూడా ఇప్పుడు మేము చేస్తున్నాము. కొమరవెల్లి మల్లన్న దర్శనం అయిందన్న? అయిందమ్మా దర్శనం. ఎలా జరిగింది అసలు దర్శనం? మాకు ఎందుకంటే మేము ఎంప్లాయ్ కాబట్టి డైరెక్ట్ వెళ్తాము, దర్శనం చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా మా అందరు గణాలను తీసుకొని రేపు పొద్దుగాల అక్కడ సదర్పటాలు, అగ్గిగుండాలు ఉంటాయి, అవి దొక్కినాక తర్వాత మల్లన్న స్వామి దర్శనం చేసుకొని మేము భోజనాలు చేసుకొని కొండపోషానికి వెళ్తాం. అన్న ఏ విధంగానైతే ఇలా జాతరలోకి వస్తున్నారో అసలుకి మీ నుండి ఒకసారి పబ్లిక్ ఏం చెప్పబోతున్నారు అన్నట్టు మీ భక్తులకు గాని? మా భక్తులు కూడా ఎందుకంటే మేము వస్తుంటే మా భక్తులు చాలా ఇష్టపడుతుంటారు కొమరేలు పోదామంటే. అలాంటి మళ్ళీ ఇంకా 10 మందికి చెప్పుకొని వాళ్ళందరూ ఇంకా 10 మంది జమ చేసి కొమరేలు జాతర వస్తుంది అనే అందరూ ఉత్సాహం పడతారు. ఉత్సాహం పడి వాళ్ళు ఒకరు పోయి ఇంకో 10 మంది చెప్పుకొని మళ్ళీ మేము ఏంటంటే ఈ వారం వెళ్తున్నామని మేము ముందు డిసైడ్ చేసుకొని ఈ వారం రోజే అందరం డిసైడ్ చేసుకొని బస్సు తీసుకొని కొమరేలుకి రాగలుగుతుంది. చేసుకొని మల్లన్న స్వామి దర్శనం చేసుకొని అగ్గిగుండాలు దొక్కి మల్లన్న స్వామికి బోనాలు ఘటాలు సమర్పించుకొని కొండపోషానికి వెళ్తాం. అన్న ఏ విధంగానైతే మీరు ఎల్లమ్మకి, సూర్యగిరి ఎల్లమ్మకి ఘటం ఊరేగింపు చేస్తారో సేమ్ కొమరవెల్లి మల్లన్న కూడా ఘటం ఊరేగింపు చేస్తున్నారు అన్నట్టు. అసలు మేము మా ఎల్లమ్మ టెంపుల్ కు చేసినాక తర్వాత గోల్కొండలో చేస్తాం. గోల్కొండ తర్వాత మళ్ళీ తర్వాత కొమరెల్లో చేస్తా. మళ్ళీ విలేజ్ లో బోనాలు ఉంటే విలేజ్ లో కూడా చేస్తా, అది కూడా చేస్తా, అక్కడ కూడా చేస్తా. ఎందుకంటే మా నాయన అప్పటి నుంచి చేసేది, ఆయన మాట పోకుంటే ఇప్పుడు నేను కూడా కంటిన్యూ చేస్తున్నా విలేజ్ లలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు